అభిజిత్ దీప్కే ఈ పేరు వింటేనే యువతరం ఉక్కు పిడికిలి బిగిస్తుంది. ఎందుకంటే దేశ రాజకీయ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకు ఏ విపక్షం సక్సెస్ చేయని పనిని ఒక్క అభిజిత్ దీప్కే సీజేపీతోనే సాధ్యమైందని టాక్. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జరిగిన ఉద్యమ పోరులో తమ డిమాండ్లతో హోరెత్తించారు. దీంతో ఇప్పటి వరకు కేవలం సినిమాలు, క్రికెట్, సోషల్ మీడియాకు పరిమితమయ్యారని భావించిన జెన్జీ తరం నూతన మార్గంలోనే ప్రయాణించి అద్భుత విజయాన్ని నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై అత్యంత ప్రతిఘటనతో పోరాటానికి దిగడం దేశ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వ్యక్తమైన ఈ ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా అధికార పీఠాన్ని హడలెత్తించాయి. ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఈ యువజన ఉద్యమానికి తొలి చారిత్రాత్మక విజయంగా నిలిచింది. కేంద్రం హామీలు ఇచ్చిందని ఉద్యమం చలబడుతుందా, లేక హామీలను కేంద్రం అమలు చేసేలా పర్యవేక్షిస్తుందా? నిజానికి ఇది ఆరంభం మాత్రమేనని సీజేపీ వ్యవస్థాపకుడు ముందు ఎలాంటి ఉద్యమాలు చేపడతారు, ఈ వేడి చల్లారకుండా ఏం చేస్తారనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు, నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో దేశవ్యాప్తంగా విద్యార్థి యువజన లోకం తీవ్ర నిరసన జ్వాలలతో రగిలిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా వ్యక్తమైన ఈ ఆందోళనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే కాకుండా అధికార పీఠాన్ని హడలెత్తించాయి. ఫలితంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాల్సి రావడం ఈ యువజన ఉద్యమానికి తొలి చారిత్రాత్మక విజయంగా నిలిచింది. ప్రస్తుతం పెట్రోల్లోని 20% ఇంధనాలను కలిపి ఇస్తున్నారు. దీనివల్ల వాహనాలు పాడవుతున్నాయని వినియోగదారులు వాపోతున్నారు. ఇది అన్యాయం అంటూ నినాదిస్తున్నారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుమారుడి ప్రయోజనాల కోసమే కేంద్రం ఇదంతా చేస్తుందన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై ఆందోళన చేపట్టమని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేకు పెద్ద ఎత్తున సూచనలు అందాయి. ఈ మోసాన్ని నివారించడానికి ఆందోళన చేపట్టాలని విజ్ఞప్తులు పరంపర కొనసాగుతున్నాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు తగ్గట్టు ఇక్కడ ఇంధన ధరలు లేవని, దీనిపై కూడా పోరాటం చేయాలని చాలా మంది కోరుతున్నారు.